అనౌన్స్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ మీరు రాజేశ్వరి ఎస్ మోహన్ గారు, సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు మోహన్ గారు, ఎందుకంటే అప్పుడప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చిన చాలా మంది కూడా ఇంత డెవలప్మెంట్ ఎలా సాధ్యమవుతుంది, ఒక్కసారి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తీవ్ర స్థాయిలో పాపులేషన్ పెరుగుతోంది, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ పెరుగుతోంది, అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటున్నాయి. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. సో సమ్మిట్కి ఇంకా 10:45 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. టోటల్గా 3 ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే థర్డ్ ఐ మీడియా హౌస్ రాజ్ న్యూస్ చేస్తోంది. నేరేడ్కో తెలంగాణ అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో. సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అడుగుతాం. సార్ మీ గురించి చెప్పండి, మీరు ఈ సమ్మిట్కి రావడానికి రీజన్ ఏంటి? నా పేరు శివరామ్ అండి. నేను శిల్పా గ్రూప్లో మార్కెటింగ్ హెడ్గా చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇలాంటి సమ్మిట్స్ అవుతుంటాయి రియల్ ఎస్టేట్ గురించి. ఐ థింక్ ఈ ఇయర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని ఒక సమ్మిట్ అనేది చేస్తున్నారు హైదరాబాద్లో. సో ఈ సమ్మిట్లో ఆఫ్ కోర్స్ మెనీ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. అండ్ compared to the last 2 years, market is getting better in the last few months. Last 3-4 months నుంచి మార్కెట్ బెటర్ అవుతుంది. సో టు అండర్స్టాండ్ ద మార్కెట్ రియాలిటీస్, ఆల్సో టు నెట్వర్క్ విత్ మెనీ అదర్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ సమ్మిట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానండి. రైట్, అంటే చాలా సమ్మిట్స్ మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు, బట్ ఈ టైం ఏంటంటే డెవలపర్స్కి, ఇన్వెస్టర్స్కి, పాలసీ మేకర్స్కి, కామన్ పీపుల్కి కూడా వెల్కమ్ చెప్తూ రాజ్ న్యూస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో మీకేమైనా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నాయా? వాటిని నివృత్తి చేసుకోవడానికి వాటికి ఒక ఆన్సర్ అనేది ఇక్కడ దొరుకుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ అండి. అంటే న్యూ గవర్నమెంట్ వచ్చి సెటిల్ అవ్వడానికి అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా ఒక 6 months to 1 year అనేది ఒక బఫర్ స్పేస్ ఉంటుంది. సో న్యూ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 1 year కంప్లీట్ అయిపోయింది. సో గవర్నమెంట్ కూడా ఆ బఫర్ పీరియడ్ కంప్లీట్ చేసి నౌ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. సో ఇనీషియల్గా కొన్ని అపోహలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా గురించి అందరు నెగటివ్గా తీసుకున్నారు ఇనిషియల్ స్టేజ్లో, బట్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ గెటింగ్ బెటర్. అలానే చాలా పాలసీస్ ఏవైతే గవర్నమెంట్ కొత్తగా తీసుకొస్తుందో వీటన్నిటి వల్ల రియల్ ఎస్టేట్కి పాజిటివ్ సైడే తప్ప నెగటివ్ సైడ్ లేదు. ఐ థింక్ ఇలాంటి సమ్మిట్స్ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఒక అపోహలు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో రియల్ ఎస్టేట్ గురించి అవన్నీ తొలగిపోతాయి. అండ్ అందరూ పాజిటివ్గా తీసుకొని కాన్ఫిడెంట్గా రియల్ ఎస్టేట్లో పెట్టాలి, డబ్బులు పెట్టాలి, ఫ్లాట్స్ కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఇలాంటి సమ్మిట్స్ వల్ల కొంచెం ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందండి. సో డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ which is needed at the moment అండి. రైట్. సో మ్యామ్ చెప్పండి, మీరు కూడా చాలా అంటే విమెన్ రియల్ ఎస్టేట్ అనేసరికి విమెన్ చాలా తక్కువ అటెండ్ అవుతారు, కానీ అసలు అందరికన్నా చాలా టైం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, ముందే వచ్చారు రియల్ ఎస్టేట్ సంబంధించి. అంటే మీరు ఎవరు, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ సమ్మిట్ నుంచి మీరు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు? నా పేరు రమామణి అండి. నేను హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ మెంబర్ని. మా హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ అండ్ నేషనల్ రియల్టర్స్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నాను. ఈ రంగంలో ఉమెన్ చాలా తక్కువ, చాలా ఫ్యూ మెంబర్సే ఉన్నారు. ఇలాంటి ఈవెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్ అన్నది మెయిన్గా సహజంగా ఎప్పుడు బిల్డర్స్, డెవలపర్స్ విత్ అసోసియేట్స్, ఏజెంట్స్తో జరుగుతుంటాయి సమ్మిట్స్. బట్ ఈ సమ్మిట్ అన్నది ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా ఇక్కడ గవర్నమెంట్, బిల్డర్స్ అండ్ రిజిస్టర్డ్ అసోసియేట్స్ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరుగుతున్న ఈవెంట్. అండ్ మన హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్స్, రాబోయే కాలంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్లో ఏం పథకాలు రాబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా అందరం వచ్చాము. నేను యాజ్ ఏ ఉమెన్గా చాలామంది ఉమెన్స్ని ప్రోత్సహిస్తుంటాను. సో సమ్మిట్కి ఇంకా రావాలి అనుకునే వాళ్ళకి మీరు చాలామందిని ఇన్వైట్ చేశాము. అందరూ వచ్చి రియల్ ఎస్టేట్లో మెయిన్గా చెప్పాలంటే ఉమెన్ చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సహజంగా చాలామంది జాబ్స్ అవే చూసుకుంటుంటారు. బట్ రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు ఉంటాయి. ప్రొఫెషనలిజంతో పని చేసుకుంటూ రేరా సర్టిఫికేట్ తీసుకుని అండ్ పని చేయగలిగితే చాలా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదా, గత గవర్నమెంట్ టైంలో చూసుకుంటే ధరణి భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి చాలా చిక్కులు వచ్చాయి, చాలా మందికి పూర్తి స్థాయిలో అర్థం కాలేదన్నారు. భూభారతికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ విషయంలో కూడా ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ అనే అంశానికి కూడా
చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. సో ఈ భూభారతికి సంబంధించి చూసుకుంటే కనుక నవీన్ మిట్టల్ గారు నేరుగా వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి తరహాలో ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలా మంది అటెండ్ అవుతున్నారు, ఇంకా డెవలపర్స్ వస్తున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సార్, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Pretty good. My name is Rajesh Kumar. I'm from Hyderabad. And I'm a professional realtor. And I'm a member of HRA, Hyderabad Realtors Association. So it's a very wonderful platform which we are hosting the event today. It will take our real estate arena in Hyderabad to a new level actually. So along with NARATCO and HRO, we are organizing this big event, and around 1,000 delegates are attending this event, and we said no to so many other delegates also. And as we see in India, Hyderabad is entering in a big league in the real estate segment. The reason being connectivity. Second is So tell me one thing, sir. What kind of opportunities do you get in Hyderabad particularly? So there are wonderful opportunities in Hyderabad because after this RERA has been enforced, so this is giving a new dimension as a professionals in the real estate industry. So I'm very much impressed with that, and it is taking us to the next level, and a number of opportunities are there, and even the educated people are entering into this arena, in this real estate arena. So that is the bottom line is professionalism. Bottom line is professionalism. So in which aspect Hyderabad is better than different cities? One is land parcels, second is ORR, outer ring road, regional ring road, employment opportunities, mushrooming of new industries, and we are having all leading brands from international arena. So that will take us an employment opportunities also. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు హైదరాబాద్, ఎందుకంటే ఎన్నో అవకాశాలకు వేదిక కనుక వారందరికీ కూడా ఒక అవకాశం లభిస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ఇంకా అంటే రియల్టర్స్ చాలామంది వస్తున్నారు. 10:45 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రతి అంశం పైన, అంటే భూములు, హాట్స్పాట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే గ్రోత్ ఉంటుంది, ఎక్కడ ఎలాంటి క్రియేటివిటీతో ముందుకు వెళ్ళాలి, ఏ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ బాగుంటాయి, ఎలాంటి ఏరియాలో హైరైజ్ అపార్ట్మెంట్స్కి చాయిస్ ఉంది, ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఇదొక అద్భుతమైన వేదిక. నేరేడ్కో తెలంగాణ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్, థర్డ్ ఐ మీడియా హౌస్, రాజ్ న్యూస్ సంయుక్తంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నాయి. సో చాలామంది చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరికొంతమంది రియల్టర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మోహన్ గారు చెప్పండి, చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పుడు వరకు నేను చాలా మందితో మాట్లాడాను. ఇన్వెస్టర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, వేరే సిటీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దేశంలో హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం గురించి మాకంత అవగాహన లేదు. సో ఈరోజు ఇలా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో మేము కూడా చాలా విషయాలు తెలుసుకుందామని చెప్పేసి వస్తున్నారు. పర్టికులర్గా భూభారతి గురించి వాళ్ళు చాలా క్లారిటీగా వస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందో మీ దగ్గర చెప్పండి. తప్పకుండా మేడం. ఇప్పుడు నేను కూడా అదే చూస్తున్నాను, ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ చాలా ఎంతూజియాజం కనబడుతున్నారు. ఎందుకంటే అసలు ఈ సమ్మిట్లో ఏం చేయబోతున్నారు, ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని చాలామంది క్యూరియాసిటీ కనబరుస్తున్నారు. ఎందుకంటే అసలు ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, మీరు కూడా కొత్తగా వచ్చారని తెలిసింది. ఏంటి మేడం, ఎట్లా ఉంది అసలు ఈ సమ్మిట్, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? Being a newcomer into the real estate, actually I will gain good knowledge. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలామంది రియల్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసింది. అండ్ యాజ్ వెల్ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక మాస్గా చేస్తారు అలా కాకుండా కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ తొలగడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అని అనుకొని నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చానండి. అండ్ నేనైతే యాజ్ ఆఫ్ నౌ హైరైజ్ అపార్ట్మెంట్స్ అట్లాంటివి డీల్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మంచి బిల్డర్స్తో అసోసియేట్ అవ్వచ్చు, లైక్ ఛానల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, అండ్ మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో దెర్ ఈస్ అ ఆపర్చునిటీ టు మీట్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ సమ్మిట్స్కి ఇప్పుడు ఇది రాజ్ న్యూస్ థర్డ్ ఐ మీడియా సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ సమ్మిట్కి మీరు ఏదైనా డిఫరెన్స్ చూసారా? మీరు యాజ్ ఎ న్యూ కమర్ మీకు ఎట్లా అనిపిస్తుంది?
లైక్ అంతకుముందు నేను ఎప్పుడూ కూడా లైక్ కొన్ని ఫ్యూ లైక్